వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు కీరా దోసకాయని తప్పకుండా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇదొక లో క్యాలరీ, హై వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్. ఇందులో 95% వరకు వాటర్ ఉంటుంది. సో, ఇదేంటంటే మనం ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని తిన్నా, లేకపోతే జ్యూస్ కింద చేసుకొని తాగినా, లేకపోతే ఏదైనా చాట్ కింద అంటే శనగలు ఉడకబెట్టుకొని గానీ, స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని గానీ, అందులో కొంచెం సాల్టు, కారం, ఇంకా లెమను, ఈ కీర దోసకాయ ముక్కలు అవి వేసుకొని కొంచెం చాట్ మసాలా పైన వేసుకొని తిన్నా కూడా మనకి చాలా సేపటి వరకు స్టమక్ అంతా ఫిల్లింగ్ అనిపిస్తుందనమాట. ఆకలైతే వేయదు అంత త్వరగా. అంటే మనం ఈవినింగ్ స్నాక్ టైంలో తీసుకోవచ్చు అది. అయితే నేను ఇక్కడ మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే చేస్తున్నాను కీర దోసకాయతో. కీర దోసకాయ ముక్కలతో పాటు ఇందులో నేను కరివేపాకు, అల్లం, ఇంకా టేస్ట్ కోసం లెమన్ వేస్తున్నాను. అల్లము ఇంకా కరివేపాకు ఏంటంటే మనకి మెటబాలిజం బూస్ట్ చేస్తాయండి, ఆకలిని తగ్గిస్తాయి. అంటే ఏంటంటే మనకి క్యాలరీస్ బర్న్ అవ్వడం అన్నది ఎక్కువగా స్టార్ట్ అవుతాయన్నమాట ఈ జ్యూస్‌తో. సో, చాలా మంచిదండి. మార్నింగ్ 10, 10:30 ఆ టైంలో తీసుకుంటే చాలా మంచిది. వీక్‌లో 2, 3 సార్లు తీసుకోవచ్చండి. మిగతా టైమ్స్‌లో ఏంటంటే ఏబీసీ జ్యూస్, ఇంకా సీడ్స్, నట్స్‌తో అండ్ ఓట్స్ అవి కలిపి ప్రోటీన్ షేక్ లాగా తీసుకోవచ్చు. అలాగా డే బై డే మారుస్తూ ఉంటే మనకి హెల్త్‌కి మంచిదనమాట. ఇవి ఫ్యాట్ కట్టర్స్, ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట ఇవన్నీని. అయితే ఇక్కడ మనకి కీరా దోసకాయ ఓన్లీ ఈ వెయిట్ లాస్‌కే కాదండి. ఇంకా స్కిన్ మీద ఏదైనా పఫీనెస్ వస్తే అంటే కళ్ళ కింద అది ఈ ఉబ్బినట్టు అవి అనిపిస్తాయి కదా! అలాంటి పఫీనెస్ ఉన్నా కూడా స్కిన్‌కి కూడా తగ్గుతదనమాట. మంచిది. ఇంకా కరివేపాకు మనకి వెయిట్ లాస్‌తో పాటు ఇంకా హెయిర్‌కి కూడా చాలా మంచిది. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే కదండీ. సో, టేస్ట్ అయితే మరీ అంత వండర్‌ఫుల్‌గా అయితే ఏమి ఉండదు. సో, దానికోసమే మనం ఇందులో లెమన్ వేసుకున్నాము. అండ్ నచ్చితే లైక్